హలో ఫ్రెండ్స్, స్టవ్ కడగడం ఏంటి ఎవరికైనా తెలిసిందే కదా అనుకుంటున్నారా? కాదండి, ఈ నేను చెప్పిన టిప్ ఇంతవరకు ఎవరు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇదేనండి, ఇలా కవర్ పెట్టి కడగడం. ఇది నేనైతే ఎక్కడ చూడలేదండి యూట్యూబ్లో అయితే. ఫస్ట్ స్టవ్ కడిగే ముందు మనకి స్టవ్ పైన ఉన్న ఈ కిటికీలు ఉంటాయి కదండి, ఈ విండోస్, ఇవన్నీ ఫస్ట్ దులిపేసుకుంటాను నేనైతే. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆ దులిపే ఆ కర్ర ఉంది కదా, స్టిక్, అదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఇంటి ముందు బూజు కర్ర అమ్మే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరే దొరికిందనమాట. ఇది 50 రూపీస్. అయితే పెద్దది తీసుకున్నప్పుడు ఇది కూడా చిన్నగా బాగుంది అని తీసుకున్నాను. ఇలా విండోస్ దులపడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత డస్ట్ ఉన్నా కూడా పోతుందండి. మనం మామూలుగా ఇల్లు ఉడిచే చీపిరి అయితే దాంతో ఏదైనా అంటే ఆ చీపిరి పాడవుతుంది. ఇదైతే ప్లాస్టిక్ది కాబట్టి దీంతో ఎంత రఫ్గా దులిపినా కూడా అస్సలు పాడవట్లేదు. ఇంత నీట్గా అవుతుందండి, దుమ్ము బాగా అవుతుంది. మనకి ముఖ్యంగా విండో గ్రిల్స్ తుడవాలి అంటే కొంచెం కష్టం కదా. ఇలా చిన్న స్టిక్ తోటి, బ్రూమ్ స్టిక్తో చాలా బాగా పనిచేస్తుందండి. చాలా ఈజీగా, చాలా తొందరగా డస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ఇలా కడిగితే ఏమవుతుందంటే బర్నర్స్లోకి వాటర్ వెళ్ళిపోయి బర్నర్స్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. మంట సరిగ్గా రాదు, లేదా మొత్తం ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇలా 2 కవర్స్ పెట్టుకోవాలండి బర్నర్స్ పైన. కవర్స్ పెట్టుకొని ఇలా మనం నార్మల్గా మనం గిన్నెలు కడిగే ఏదైతే డిష్ బార్ ఉంటుందో అదే సోప్తో కడిగితే చాలండి, చాలా నీట్గా అవుతుంది స్టవ్. లిక్విడ్ ఉంటే లిక్విడ్, లేదంటే సోపు. కానీ ఇలా కవర్స్ పెట్టి కడిగితే మనం ఎంత వాటర్ పోసినా కూడా ఆ బర్నర్స్ పైన ఎంత వాటర్ పడ్డా కూడా కవర్ పైనే పడతాయి కాబట్టి బర్నర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. చూడండి, నేనైతే ఎప్పుడు ఇలా కవర్స్ పెట్టి కడుగుతాను. విండోస్ చూడండి ఎంత నీట్గా అయ్యాయో గ్రిల్స్తో సహా. ఇలా మనం గ్రిల్స్ క్లీన్ చేసేసుకుని తర్వాత స్టవ్ కడిగేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం కవర్స్ పెట్టి కడగడం అనేది చూపించడానికి నేను ఇది చూపిస్తున్నానండి. చూడండి, మనం ఎంత వాటర్ పోసినా బర్నర్స్లో పడతాయి అనే బాధ, టెన్షన్ ఉండదు. హ్యాపీగా కడిగేసుకోవచ్చు. అండ్ వేరే వాళ్ళు కడిగినప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్లో చూశాను కదా, అందరు నార్మల్గానే కడుగుతున్నారు. ఇలా చూడండి, ఒక్క చుక్క కూడా ఉండదు దానిపైన వాటరు. నేను ఎప్పుడు ఇలా కవర్స్ పెట్టే కడుగుతానండి. ఇది ఒక టిప్ అనేసి నేను ఇది చూపిస్తున్నాను. ఇలా తర్వాత మనం కాటన్ క్లాత్ తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం బర్నర్స్ తడి అవుతుంది అనే బాధ కూడా ఉండదు. ఇలా విండోస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఆ బ్రూమ్ స్టిక్ చిన్నది చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా మీరు కూడా కొనుక్కుంటారు, యూస్ చేస్తారనే ఉద్దేశంతో అది కూడా చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.